రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఇది లాస్ట్ వీక్ చెప్పేశాను. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. 19. ఎందుకంటే పరలోకం నుండి దేవుని కోపం మన మీద అంత ఎక్కువగా ఎందుకుందంటే, దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో వారి మధ్య విషిదమై ఉన్నది, దేవుడు అది వారికి విషిదపరిచెను. దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషిదమై ఉన్నది. దేవుడి గురించి ఏ విషయమైనా, తెలియవలసిన ఏ విషయమైనా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నారు ఈ పాఠాల మీద కనుక, అందుకే నేను జాగ్రత్తగా నొక్కి చెప్తున్నాను. దేవుడి గురించి తెలుసుకోవాలి. ఒక పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి కూతురు గురించి తెలుసుకుంటారు ఆడవాళ్ళ బంధువులు, పెళ్లి కూతురు బంధువులు. పెళ్లి కొడుకు గురించి తెలుసుకుంటారు. పెళ్లి కూతురు గురించి ఎలాంటిదని తెలుసుకుంటారు, పెళ్లి కొడుకు గురించి కూడా ఎలాంటి వాడని తెలుసుకుంటారు. మరి దేవుడి గురించి తెలుసుకోరా? దేవుడి గురించి తెలుసుకోరా? ఈవేళ మరి విన్నారు కదా జాన్సన్ గారి ఆవేదనతో కూడిన బాధ. బైబిల్లో ఎన్నో రిఫరెన్స్లు ఉన్నాయి యేసు దేవుడని. యేసు దేవుడు కాడు అనేవాడు మనలో నుంచి బయలుదేరిన ఒకడు మొదలెట్టాడు. మనలో నుండే బయలుదేరాడు. మన దగ్గరే అహా అన్ని నేర్చుకున్నాడు. మనలో నుండి వెళ్ళిన వారు చాలామంది ఇలాంటి తప్పుడు బోధల్లో సరిగా నేర్చుకొనకపోవటం వల్ల, సరిగా నేర్చుకోలేదు వాళ్ళు. కొంత తెలియగానే మాకంతా తెలిసిపోయింది అనుకున్నారు వాళ్ళు, అమాయకులు. అక్షరాల యేసు దేవుడు. ఈవేళ మరి మీ జాన్సన్ అన్న ప్రసంగం మీరు విన్నారు. యేసే దేవుడు కాదు అనుకుంటే యేసు గురించి తెలియశక్యమైనది ఏదో మీకు తెలియాలి కదా. తండ్రి గురించి తెలియశక్యమైనది ఏదో మీకు తెలియాలి. యేసు గురించి తెలియశక్యమైనది ఏదో మీకు తెలియాలి. పరిశుద్ధాత్మ దేవుని గురించిన తెలియశక్యమైనది ఏదో మీకు తెలియాలి. పరలోకమందున్న దూతల గురించి మీకు తెలియశక్యమైనది ఏదో తెలియాలి. నరకాగ్ని గుండం గురించి మీకు తెలియశక్యమైనది ఏదో తెలియాలి. పరలోకం కూడా తెలియశక్యమైనది ఏదో తెలుసుకోవాలి. తెలుసుకోరు, చెప్పేవాళ్ళం మేము ఉన్నాం కదా. ప్రపంచంలో చాలామందికి ఇవి తెలియవు. తెలియకపోవటం వల్ల వాళ్ళు ఏంటంటో వాళ్ళ బుర్రకు పుట్టినటువంటి వాటిని నిజాలనుకొని నమ్మేసి మాట్లాడుతూ ఉంటారు. రోమాపత్రిక చాలా కష్టం. యేసు గురించి ఏమి తెలుసుకున్నాడు? దేవుడు కాదంటున్నాడు. నేనైతే అంతవరకు వెళ్ళనండి, యేసు దగ్గరికి వెళ్ళను. పది 24 యోహాను సువార్త 10:24 34. అందుకు యేసు అంటున్నాడు, మీరు దైవములని నేనంటినని. మీరు దైవములు అని నేను అంటిన. దైవములు మనల్నే దైవాలు అంటున్నాడు ఆయన. దేవుని వాక్యం ఎవరికి వచ్చిందో, ఎవరు నేర్చుకుంటున్నారో, ఎవరు దేవునిలో బ్రతుకుతున్నారో వాళ్ళే దేవుళ్ళు అంటుంటే, వాళ్ళే దేవుళ్ళు. మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? నా తండ్రి పలికిన మాట ధర్మశాస్త్రంలో.
మీరు దైవములు. మనమే దైవాలైతే యేసు దేవుడు కదా. మనల్నే దైవాలు అంటున్నాడు ఆయన. మీరు దైవములు అంటే దేవుళ్ళు. ధర్మశాస్త్రంలో కీర్తన గ్రంథంలో రాయబడింది. మనం దైవాలం మనమే దేవుళ్ళు అయితే యేసు దేవుడు కాదేటరా పిచ్చినా కొడక. కనుక ఆయన ఈ పిచ్చి అనేది కొంతమందికి వస్తుంది. ఆ వచ్చిన తర్వాత వాడు విర్రవిగిపోతాడు. ఎక్కడో నాలాంటి తగిలాడు అనుకోండి ఎదురుగుండా, అప్పుడు దొరికిపోతాడు. దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషిదమై ఉన్నది. బైబిల్ ఇచ్చాడుగా. 66 పుస్తకాలు మీ మధ్యనే కదా ఉన్నాయి. దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషిదమై ఉన్నది. 66 పుస్తకాలలో ఎన్నో అధ్యాయాలతో కూర్చబడినటువంటి ఒక గ్రంథము మీకు విషిదపరచబడి ఉన్నది. మీకు విషిదమై ఉన్నది. మీకు బయలుపరిచేశాడు. మీకు ఇచ్చేశాడు బైబిల్ని. మీకు బైబిల్ని ఇచ్చేశాడు. విషిదమై ఉంది. మీకు తెలిసిపోయింది. మీరు చదవండి. చదివితే తెలిసిపోద్ది మీకు. దేవుని వాక్యం మాకు వచ్చింది. అది నేను మీకు చెప్పాను. మీరు దాన్ని చదవాలి. చదివితే నాకెట్టి జ్ఞానం అయితే తెలిసిందో అట్టి జ్ఞానమును మీరు తెలుసుకొనగలరు అన్నాడు. బైబిల్లోని మాట అది. ఎఫ్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎట్లనగా ఎఫ్సీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎట్లనగా క్రీస్తు మర్మము, యేసుక్రీస్తు, సీక్రెట్ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్, సీక్రెట్ ఆఫ్ ది క్రైస్ట్, సీక్రెట్ ఆఫ్ ది క్రైస్ట్, క్రీస్తు మర్మము. దేవదర్శనము వలన, పౌలు అంటున్నాడు, దేవదర్శనము వలన దేవుడు నాకు తెలియపరిచాడు. నేను ఆ విషయాన్ని మీకు కొంతవరకు రాశాను. మీరు దానిని చదివిన ఎడల, నా పత్రికల్లో రాశాను, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి ఆ సీక్రెట్ ఆఫ్ క్రైస్ట్ గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. క్రీస్తును గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషిదమై ఉన్నది. దేవుడు అది వారికి విషిదపరిచెను. రోమపత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, 15వ వచనం. రోమపత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, 15వ వచనం. ధర్మశాస్త్రము లేని అన్యజనులు, ధర్మశాస్త్రం అన్యజనులకు ఉండదు కదండి. అంటే ఇశ్రాయేలీలకి పాత ధర్మశాస్త్రం ఉంది. ఇశ్రాయేలీలకు మాత్రమే ధర్మశాస్త్రం, పాత ధర్మశాస్త్రం. క్రొత్త ధర్మశాస్త్రం క్రైస్తవులకు అందరికీ, కొత్త ధర్మశాస్త్రం అందరికీ కొత్త నిబంధన. అయితే ఇక్కడ పాత ధర్మశాస్త్రం కూడా చెప్తున్నాడు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల, స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన మంచి పనులు చేస్తే వారు ధర్మశాస్త్రము లేని వారైన, వాళ్ళకి ధర్మశాస్త్రం లేకపోయినా తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి వాళ్ళే ఇది తప్పు అని చెప్పేసుకుంటున్నారు. లేదంటే తప్పు లేదని చెప్తున్నారు. తప్పు అయితే తప్పు అని చెప్తున్నారు, తప్పు లేకపోతే తప్పు లేదని చెప్తున్నారు. ధర్మశాస్త్రము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు. మీకు ఇది ఎలాగ అర్థం అవ్వాలంటే, అబద్ధం ఆడకూడదు. ఇది క్రైస్తవుడే చెబుతాడంటే ఎలాగా? ఎవరైనా చెప్పొచ్చు అబద్ధం ఆడకూడదు అని. బైబిల్ తెలియదు కనుక నువ్వు అలా మాట్లాడకూడదు అంటావా? నువ్వు బైబిల్లో అబద్ధం ఆడకూడదు, వ్యభిచరించకూడదు అని నువ్వు నేర్చుకున్నావు. కానీ వాళ్ళు బైబిల్ చదవకపోయినా
ధర్మశాస్త్రంలో ఉన్న వాళ్ళు జరిగిస్తున్నారు. ధర్మశాస్త్రం తెలియదు వాళ్ళకి. అదనమాట దాని ఉద్దేశం. అక్కడ తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషిదమై ఉన్నది. దేవుడు చెప్పాడు కదా, వాళ్ళకి ధర్మశాస్త్రం ఉన్నా లేకపోయినా మంచి అనేది వాళ్ళకి తెలిసిపోయింది. ఎంతోమంది ఉన్నారండి, మన ఫ్రెండ్స్ ఉంటారు, ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఏది మంచో ఏది చెడో తెలుసండి. వాళ్ళకి తెలియదని ఎలాగనుకుంటాం మనం? ఎవరైనా ఒక ఆయన కొడతానని అనుకోండి, మరి రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఎవరు క్రైస్తవులు కాదనుకోండి, కానీ వాళ్ళు వెళ్ళేటంటారు, ఏమండి తప్పు కదండి అలా కొట్టడం మీరు అంటాడు. ఇది ధర్మశాస్త్రంలో ఉంది, మనం చదువుతున్న ధర్మశాస్త్రంలో ఉన్నాయి ఈ మాటలన్నీ. మరి ఆయన ఏ ధర్మశాస్త్రం చదవకుండా ఎందుకు చెబుతున్నాడో? తన ఆత్మ, తన మనస్సునందున్న ధర్మశాస్త్రాలు కొట్టడం తప్పు. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. అయినను మృగములను విచారించుము, మృగాలను విచారించండి, అవి నీకు బోధించును. అవి బోధిస్తాయా మనకి? ఆకాశ పక్షులను విచారించుము, ఆకాశ పక్షులను విచారించండి, అవి నీకు తెలియజేయును. అవి కూడా నీకు బోధిస్తాయి. భూమి, మీరున్న నేల గురించి ఆలోచించండి, అది నీకు బోధించును. అది మీకు బోధించును. సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును. సముద్రంలో చేపలు కూడా మీకు వివరిస్తాయి. ఏమండి, ప్రకృతిలో ఉన్న వాటన్నిటికీ దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో తెలిసిపోయింది. అంతే కదా, దేవుడికి తెలిసింది వాటికి తెలిసిపోద్ది. మృగములను గూర్చి విచారించు, అవి నీకు బోధిస్తాయి. మృగాలు ఎటు బోధిస్తున్నాయి మనకి? మృగాలు మనకి ఏం బోధిస్తాయి? ఒక ఆవుని, ఒక గేదెని, ఒక గొర్రెని, దేన్నైనా ఏ మృగాన్ని తీసుకోండి, కడతారు. అవి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే, విడిచిపెట్టిన తర్వాత వెళ్ళిపోతాయి బయటికి. విడిచిపెడితే బయటికి వెళ్ళిపోతాయి. బయటికి వెళ్ళిపోయి తిరిగి 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 సాయంకాలానికి తను పెంచేవాని దొడ్డే, తన సొంత వాని దొడ్డుకు వచ్చేస్తాయి. దొడ్డి అంటే ఉండే చోటు. కోళ్ళు మీకు తెలుసు, ఈ కోళ్ళు మీరు పెంచండి, అవి తిరుగుతాయి, బయటంతా తిరుగుతాయి వీధుల్లో. కానీ సాయంకాలం అయ్యేసరికి మన ఇంటి దగ్గరకు వచ్చి అరుస్తుంటాయి. వాటి గూడు, వాటి పట్టు, వాటికి ఎవరు నేర్పించారు? నీవు సాయంకాలమున ఉదయాన్నే పోయి సాయంకాలమునకి ఇక్కడికే రావాలను అని మీరేమని చెప్తారు అటు కోడికి? చెప్పరు. అలాగే గాడిదలు షోలాపూర్లో చూసామంటే, మట్టి ఆ గాడిద మీద అవతల పక్క సంచి యువతలకు సంచి పెట్టి, గాడిద మీద ఏమో యువతలకు సిలిండర్ పెట్టి వెళ్ళిపోతున్నాయండి. అవి అంటే ఎవరూ లేరు, ముందు ఎవరూ లేరు, వెనకాతలు ఎవరూ లేరు. అవి ఎక్కడికి వెళ్ళాలో యజమాని చెప్పాడు, నేర్పించాడు, విషితపరచబడింది. అవి ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలో విషితపరిచాడు. పక్షులండి, ఎక్కడో రష్యాలో ఉన్నటువంటి సైబీరియా అనే ప్రాంతం నుంచి, మంచు ప్రదేశాల నుంచి మంచుతో కప్పబడిపోద్ది. అక్కడున్న నీరంతా గట్టిగట్టేస్తుంది. అప్పుడు మన ఇండియా వస్తుంది. ఒకప్పుడు కొల్లేరు, ఇప్పుడు చిలక సరస్సు, ఒరిస్సా, అక్కడికి వస్తాయి. ఇక్కడ గుడ్లు పెడతాయి, పిల్లలు చేస్తాయి. అయిన తర్వాత ఆ పిల్లలు తీసుకొని వెళ్ళిపోతాయి. విషితపరచబడింది జంతువులు. పల్లెటూరులో చూసారా, ఆవుల్ని, గేదెల్ని, గొర్రెల్ని, మేకల్ని పెంచేవాళ్ళు పంట పొలాల్లోనికి వెళ్ళవండి. అవి పంట పొలాల్లోకి వెళ్ళి మేసేయవు, పంట తినవు. ఆ గట్టు మీదలా నడుచుకుంటూ గట్టు మీద ఉన్నవి తినుకొని వెళ్తుంటాయి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి.
అంతే అండి. దేన్నైనా విచారించండి, అవి విషితపరుస్తున్నాయి. వాటికి తెలిసిపోయింది. జంతువులకి భాషా జ్ఞానం లేని వీటికి ఇంత జ్ఞానం ఉంటే అన్నీ ఉన్న నీకెంత ఉండాలి? అందుకే ఏమన్నారు యోబు గారు? అయినను మృగములను విచారించుము, మృగములను విచారించండి, అవి నీకు బోధించును. అవి నీకు బోధిస్తాయి. ఆకాశ పక్షులను ఆకాశ విచారించుము, పక్షులు విచారించు, అవి నీకు అవి తెలియజేయును. నీకు చెప్తాయి. భూమిని గూర్చి ధ్యానించి భూమిని గురించి ధ్యానిస్తే అది నీకు బోధించును. అవి నీకు బోధించరు. భూమి ఏం బోధిస్తుంది? ఎండాకాలంలో కొండలు మన ఖాళీ స్థలాలు చూడండి ఎండిపోయి ఉంటాయి. ఎండలకి ఈ సీజన్లో పచ్చగడ్డి మొలవదు, పచ్చ మొక్కలు ఉండవు, ఎండిపోతాయి, బీడు భూములుగా మారిపోతాయి. కొండలు కూడా పచ్చగా ఉండవు, ఎర్రగా అయిపోతాయి వేడికిపోయి. చినుకు పడుతుంది. చినుకు పడింది అనుకోండి, పచ్చని మొలకలు లెగుస్తుంటాయి, పచ్చటి మొలకలు. నువ్వు అక్కడ బోరేస్తే నీళ్ళు వస్తాయి, ఇక్కడ బోరేస్తే నీళ్ళు వస్తాయి. నువ్వు విత్తనం వేస్తే బలిపిస్తాయి, మొలకెత్తుతాయి, పంట అభివృద్ధి చెందుతుంది. నీ పంట అభివృద్ధి చెందిందని నువ్వు కోసుకోవాలి, కానీ అది కొయ్యమందవు. ఎంతవరకు ఉంచుకుంటావో ఉంచుకో. ఇక నేల మీద ఉన్న చెట్లు, మామిడి పళ్ళు ఆ కాలంలో వస్తాయి. యాపిల్, నారింజ, బత్తాయి, కమల వాటి కాలాల్లోనే వస్తాయి. అవి ఎప్పుడు పడితే అప్పుడు రావు. కాయగూరలు చూడండి, ఇప్పుడు దొరకటం లేదు ఎండల వలన. వర్షాలు పడ్డ ప్రారంభించారనుకోండి, ఓ పచ్చటి ఆకుకూరలు. భూముల గురించి విచారించు, అది నీకు బోధిస్తుంది. సముద్రంలో చేపలు నీకు దాన్ని వివరించును, మీకు దాన్ని వివరించును. సముద్రంలో చేపలు ఏంటి వివరిస్తాయి? మన వాళ్ళు జాలారిపేటలు నడితే చెప్తారు, రొయ్యలు ఎప్పుడు దొరుకుతాయో వాళ్ళకి తెలుసండి, ఎక్కడ దొరుకుతుందో రొయ్యలకు తెలుసు. ఆ సీజన్ వచ్చేసరికి వాళ్ళు ఆ రొయ్యలు పట్టుకుంటారు. ఏ చేపలు ఏ కాలంలో పుష్కలంగా దొరుకుతాయో వాళ్ళకి తెలుసు, వాళ్ళు అడగండి. దేనిని విచారించినా అవి చెబుతున్నాయి. అది విషదపరిచాడు దేవుడు, వాటికి జ్ఞానాన్ని ఇచ్చాడు. మరి మనిషి దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో నీకు తెలియదా? నీకు విషదపరిచాడని చెప్పాడు కదా దేవుడు. మరి నీకేం తెలిసింది? నాకేం తెలియదంటే నువ్వేం తెలుసుకున్నావు? నీకు ఆయన వచ్చి నాయన ఇది అని చెప్పడు, బైబిల్ ఇప్పి చూడటమే. అందుకే మీరు ఎలాగా బైబిల్ చదవరు కనుక, ఒరే నాన్న రండిరా కూర్చోండిరా నేను చెప్తాను రా అంటే మీరు రారు. వాక్యం వినాలి, వింటేనే అన్నీ తెలుస్తాయి. మీకు తరగతులకు వస్తున్నారు కనుక మీకు అన్నీ అర్థం అవుతున్నాయి. రాకపోతే మీకు ఏం అర్థం అవుతుందండి? బైబిల్ ఒక మహా జ్ఞాన గ్రంథం అండి. అది ఈ లోకంలో ఏ శాస్త్రము దాని దగ్గర నిలవలేదండి. ఏటేటో ఎవరి దగ్గర పుస్తకాలు చూసి ఎంత గొప్ప జ్ఞాని అనుకుంటారు, అంత గొప్ప అజ్ఞాని. ఆ పుస్తకాలన్నీ చదివేశాడు అనుకుంటారు మీరు. అసలు పుస్తకం ఉండదు వాళ్ళ మధ్య. అందుకే దీనికి బైబిల్కి ఏం పేరు పెట్టానో తెలుసా? సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషిదమై ఉంది, తెలిసిపోయింది. దేవుడు అది వారికి విషిదపరిచాను. దేవుడు చెప్తానన్నాడు, మరి చెప్తానన్నాడు, చెప్పేశాడు. మరి నువ్వు చదవాలిగా. నువ్వు చదవాలని ఎక్కడుంది? క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు బయలుపరచబడింది. నేనేం చేశాను? దాని గురించి వ్రాశాను, మీకు సంక్షేపముగా రాశాను.
మీరు దానిని చదివిన నా ఎడల పత్రికలన్నింటిలో రాశాను నేను. మీరేం చేయాలి? దానిని చదివిన ఆ పత్రికలను చదివితే దానిని బట్టి ఆ చదివిన దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకే క్రీస్తు మర్మం అయితే బయలుపరచబడిందో ఆ క్రీస్తు మర్మమును గూర్చి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానం నాకు కలిగిన అదే జ్ఞానం గ్రహించుకొనగలరు. మీరు గ్రహించుకుంటారు. చదివితే, వింటే. మీకు ఎలాగా చదవలేరు ఇంటి దగ్గర, అందుకే కూర్చొని వినండి నాయన అంటున్నాం. అందుకే వచ్చి కూర్చొని వినండి. మీకు ఎలా చెప్పరు ఎవరు? నేను చెప్పడానికి ఎంత తీసుకుంటానో తెలుసా మీకు? ఇప్పుడు వెళ్ళటం మానేశాను, కానీ 3 రోజులు మీటింగుల్లో జ్ఞానాన్ని బోధించడానికి 5 లక్షలు తీసుకుంటాను. ఎంత విలువ! నేను ఇప్పుడు డబ్బులు ఎక్కువ తీసుకుంటానని చెప్పడం లేదు, అంత విలువ వాక్యానికి. నేను చెప్పే వాక్యానికి అంత విలువ. మీకు చీప్ అయిపోయాను. మీరు పట్టించుకోవట్లేదు. ఏదో రోజు నాకు పిచ్చి రేగితే నేను మానేస్తాను మాట్లాడడం. అంతవరకు తెచ్చుకోకండి, నా కోపం రప్పించకండి. ఇదిగో ఈ పిల్లలకి తరగతులు పెట్టాం. వీళ్ళు ఈ తరగతుల్లోనే ఈ మూడు తరగతుల్లోనే ఆదివారం కానీ శనివారం కానీ తరగతులు, ఇక్కడ తరగతి జరుగుతుండగా వీళ్ళు బీచ్లోని ఫోటోలు ఎప్పుడు వెళ్ళిపోయారో, ఎలాగే తప్పించి తిరుగుతున్నాడు ఒక్కొక్కడు. బయటికి వెళ్ళిపోతున్నారు, క్లాస్ జరిగిన టైంలో బయటికి వెళ్ళిపోతున్నారు. మనం పట్టించుకోం కదా. ఎక్కడో ఫోన్లో 3వ ఫ్లోర్లో ఉంటాడు, 2వ ఫ్లోర్లో ఉంటాడు, 1వ వీడు ఎక్కడా ఉండడు. సాతాన్ జేబులో ఉన్నాడు వాడు. కనుక వినబడుతున్నది జాగ్రత్తగా మీరు వినాలి. దేవుడు మీకు బోధిస్తున్నాడు, నన్ను బోధించమన్నాడు, మీకు బోధిస్తున్నాను, మీరు వినాలి. 5 గంటల నుంచి 6 గంటల నుంచి అన్నయ్యలు ఎందుకు మాట్లాడాలి మీ గురించి? మాట్లాడాలంటే వాళ్ళు ఎంత ప్రిపేర్ అవుతారో తెలుసా? వాళ్ళు చదువుకోవాలది. వాళ్ళది చదువుకొని మీకు చెప్పాలి. చదవటం ఎంత కష్టమో, చదవబడినది ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అంతకంటే కష్టం. చదవటం ఎంత కష్టమో, ఆ చదివినది ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం అనేది ఇంకా కష్టం. కనుక దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషిదమై ఉన్నది. దేవుడు అది వారికి విషిదపరిచెను. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 17వ వచనం. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 17వ వచనం. దేవుడు ఆకాశం నుండి మీకు వర్షమును. వర్షం వస్తుందా? అసలు ఎవరైనా వర్షం కురిపించగలరా అండి? ఎవరైనా వర్షాన్ని కురిపించగలరా? పాపం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేఘమదనం, కృత్రిమ వర్షాలు నేను పుట్టించేస్తానని పాపం చాలా ట్రై చేశాడు. చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు, పడలే. ఎవరు చేయవలసింది వాళ్ళే చేయాలి. అది దేవుడు చేయవలసింది. నువ్వేం చేస్తావు? ప్రపంచంలో విదేశాల్లో ఉన్నవాళ్ళు ఇలాంటి మేఘమదనాలు చేశారు. వాళ్ళు కూడా క్లౌడ్స్ అన్నీ రెడీ చేశారు. ఇంకా వర్షం ప్రారంభిస్తారు పేల్చి. ఎక్కడి నుంచి గాలి వచ్చిందో మొత్తం మేఘాలన్నీ తీసుకుపోయింది. గోల. గాలిని ఏమైనా ఆపగలవా? ఆపలేవు. ఎవరు చేయవలసింది వాళ్ళే చేయాలి. దేవుడు అదే అంటున్నాడు. 14వ అధ్యాయం 14వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును, ఆకాశము నుండి వర్షమును మీకు ఫలవంతములైన ఋతువులను దయచేయు. ఫలవంతమైన ఋతువులు. ఇప్పుడు ఈశాన్య ఋతుపవనాలు మనకి. ఇప్పుడు మేఘాలు వచ్చి చల్లబడుతుంది కదా వాతావరణం.
ఈశాన్య ఋతుపవనాలు, అలాగే నైరుతి ఋతుపవనాలు. ఋతుపవనాలు ఎవరిస్తున్నారు అనుకున్నారు? గాలి తీసుకొస్తుంది వాటిల్ని. భూమి మీద గాలి ఏ దిశ నుండి ఏ దిశకు వెళ్ళాలో దేవుడే కురిపిస్తాడండి, నడిపిస్తాడు. ఆ మేఘాలని దేవుడు నడిపిస్తాడండి. ఫలవంతమైన ఋతువులు. ఇన్నాళ్ళు మన వాళ్ళు ఇక వర్షాకాలం వచ్చింది, మనం నేల దున్నేసుకుంటూ ఉంటారు. ఎండలు ఉంటుండగానే నేల దున్నేస్తారు. పాతకాలం అండి, ఒక 50 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నాను. టైం వర్షాకాలం అంటే వర్షాకాలం వచ్చేసేది, ఎండాకాలం అంటే ఎండాకాలం వచ్చేసేది, చలికాలం అంటే చలికాలం వచ్చేస్తుంది. ఇప్పుడు చూశారు కదా, చలికాలం అంటే రేపు చలికాలం వచ్చేస్తుంది. ఇప్పుడు మారాయి. ఎందుకంటే మనుష్యుడు చేసిన తప్పుల వలన ఋతుపవనాలు ఆగమనాలు పోయి రాకపోకలు డ్యామేజ్ అయ్యాయి. చీమలన్నీ వరుస పెట్టుకు వెళ్తుంటాయి. మళ్ళా రోడ్డు మీద ఎటు పడతాడ వెళ్ళవవి. చీమలు చూశారు కదా, ఒక తోవ అంతే, ఆ తోవలో వరుసగా పోలీసుల్లోకి వెళ్ళిపోతుంటాయి. మీరు ఆ మధ్యలో వేలు పెట్టి ఇలా గట్టిగా రాశారనుకోండి, ఆ తోవను చెరిపారనుకోండి, అక్కడికి వచ్చి ఆగిపోతాయి ఈ చీమలన్నీ. ఎందుకు? అది ఆ చీమలన్నీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళటానికి ఆ చీమల్లో పెద్దది తన నోటంటే వచ్చే ఒక ద్రావకాన్ని, ఒక ఊటను అలాగా అది వెళ్ళే తోవ అంతా వేసుకుంటూ ఎక్కడ ఆహారం ఉందో అక్కడ వరకు వేస్తుంది, బయలుదేరమని చెప్తుంది. అప్పుడు చీమలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వెళ్తుంటాయి. చెరిపితే వెళ్ళవు. అలాగే మనుషులు ఈ ఋతుపవనాల గమనాన్ని పాడు చేశారు వాళ్ళ ప్రయోగాల వలన, వాళ్ళ తప్పుల వలన. అందుకే మారిపోయింది అని దేవుడు అంటున్నాడు. ఆకాశము నుండి ఆయన మీకు వర్షాన్ని, ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, ఆహారాన్నిచ్చి ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదు. ఆయన ఉన్నాడు అని రుజువు చేసుకున్నాడు. ఇవన్నీ చేసి మనకి ఆయన గురించి విషిదమైనది ఏదో మీ మధ్య విషిదమై ఉంది, మీకు తెలుసు. కానీ మీరు ఇవన్నీ ఎప్పుడు ఆలోచిస్తారు? ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నారనుకోండి, ఇవన్నీ తెలుస్తాయా మీకు? ఈవేళ చెప్పిన పాఠాలన్నీ, అన్నలు చెప్పినవి కానీ నేను చెప్పిన కానీ ఈ పాఠాలన్నీ మీకు అర్థం అవుతాయా, తెలుస్తాయా? తెలియవు. ఇంటి దగ్గర ఏముంటే ఏమీ లేవు. కానీ 3 గంటలు దేవునికి ఇచ్చేసరికి 3 సంవత్సరాల బోధనా విధానం మీరు నేర్చుకుంటారు. అందుకే రమ్మంటారు మిమ్మల్ని, పాడు చేసుకోకుండా రా అని. పిల్లలు నన్ను అడుగుతారు, మీరు మీటింగ్స్కి రాగలరా డాడీ అని. నా వయసు అయిపోయింది నాయన, ఇక నేను రాలేను. నేను అనుకూలంగా ఉన్నప్పుడే మీరు వాడుకున్నారు పాపం. ఇప్పుడు నా వయసు నాకు ఎక్కువైంది, నా శరీరం నాకు సహకరించటం లేదు. అందుకే నేను ప్రయాణాలు చేయలేకపోతున్నాను, ఉండిపోతున్నాను. ఇప్పుడు నేను చెబుతున్న కాలం మీకు తరగతులు, ఈ తరగతులు చెప్పే కాలానికి కూడా నేను దూరం అవుతాను. మాట్లాడే శక్తి కూడా నాకు పోయిందనుకోండి, అప్పుడు నేనేం చెప్పగలను మీ దగ్గరికి వచ్చి? కనుక దేవుడు దొరికే కాలం, దేవుని వాక్యం దొరికే కాలం ఒకటి ఉంటుంది. ఆ కాలాన్ని మీరు వెదకాలి. దేవుడు దొరికే కాలం, దేవుడు వాక్యం దొరికే కాలం వెతకాలి. మీరు వెతకనవసరం లేదు. ప్రతి లక్షవారం స్త్రీల ప్రార్థన కూటము, ప్రతి శనివారం స్త్రీల సమావేశము, ప్రతి శని ఆదివారాల ఆరాధనతో పాటు తరగతులు, ప్రతి శుక్రవారం యవనస్తుల కూడిక,
మీకు ప్రకటన అయిపోయింది, రావచ్చు, మీరు వచ్చి కూర్చుంటే వాక్యం వినబడిపోద్ది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు, యెహోవా మీకు, దేవుడు మీకు దొరికే కాలంలో ఆయనను వెదకుడి, ఆయనను వెతకండి. ఆయన సమీపంలో ఉండగా, ఆయన దగ్గర ఉన్నప్పుడే ఆయనను వేడుకొనుడి. ఆయనను వేడుకోండి. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనం. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై, ఒకరోజు వస్తుంది, ఆ రోజు దేవుని మాట కావాలని వెతుకుతారు. ఈ సముద్రం నుండి ఆ సముద్రం, ఈ సముద్రము నుండి ఆ సముద్రం నుండి, బంగాళాఖాతం నుండి అరేబియా సముద్రం వరకు అనుకుందాం, మధ్యలో ఉంది మన ఇండియా. ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు గాని దేవుని వాక్యం కొరకు సంచరిస్తారు, కానీ అది వారికి దొరకదు. అది వారికి దొరకదు. దేవుడు చెప్తున్నాడు కదా అన్నీ. దొరికే కాలం చెప్తున్నాడు, దొరకని కాలం చెప్తున్నాడు. దేవుడి గురించి తెలుసుకోవాలన్నది చెప్తున్నాడు, ఎలా తెలుసుకోవాలని చెప్తున్నాడు, ఏమి తెలుసుకోవాలో చెప్తున్నాడు. ఏం చెప్పలేదు ఆయన మీకు, అన్నీ చెప్తున్నాడు. కానీ అన్నిటినీ నిర్లక్ష్యం చేస్తున్నారు కదా మీరు, తప్పు కదా. మెట్లు ఎక్కలేమని చెప్పి కొంతమంది కిందను కూర్చొని ఊసలాడుకున్నారట. అది తెలిసింది నాకు, ఆడవాళ్ళు. అంటే ఇక్కడికి వస్తే ఇక్కడ తరగతులు వినాలి, పాఠాలు జాగ్రత్తగా వినాలి కదా. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటాం, మీ తలకాయలు మిమ్మల్ని చూస్తుంటాం కదా, మీరేం గుసగుసలాడుతున్నారో ఏం చేస్తున్నారో అని. వాక్యం దొరికినప్పుడు వినాలి. ఏమన్నాడు ఆమోసు? కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై, జనులు యెహోవా మాట వినుటకై, ఈ సముద్రం నుండి ఆ ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు గాని సంచరిస్తారు, కానీ అది వారికి దొరకదు. అది వారికి దొరకదు. దొరకని రోజు వస్తున్నప్పుడు, అంటే మీరు రావాలి అనుకున్న రాని రోజులు వస్తాయి మీకు. అంటే నడవలేరు, కూర్చోలేరు, వినలేరు. వస్తాయా? ఇలాంటి వస్తాయా మనకి? అవే నాకు మాత్రం రావండి, నేను ఎవర్ గ్రీన్ అంటావా? నీకు నడవని రోజులు వస్తాయి, అప్పుడు నీకు వినాలని ఆశ ఉంటుంది, కానీ నిన్ను తీసుకెళ్ళడానికి ఎవరు రారు. ఎవరు వస్తారు? నిన్ను మోసుకొని ఎవరు వెళ్తారు? అప్పుడు అనుకుంటావు, వాడు వదిలేసి వెళ్ళిపోయాక, మా డాడీ చెప్పేవాడు రమ్మని, ఆ రోజు ఆరోగ్యం ఉన్నా నేను వెళ్ళలేకపోయి దొంగ వేషాలు వేసేవాడిని, తప్పించుకు తిరిగేవాడిని. ఇప్పుడు వెళ్ళాలనుకున్నా వెళ్ళలేని పరిస్థితి. అక్క నన్ను తీసుకెళ్ళవా? ఏట్రా బాబు, మేము వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది, నువ్వు మొత్తం మాకు తగులుకుంటావు ఏంటంటారు. సరిపోద్దా? దేవుణ్ణి తెలుసుకుంటారా? తెలుసుకోవాలండి. దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషిదమై ఉన్నది. దేవుడు అది వారికి విషిదపరచెను. 17వ అధ్యాయం చివరిగా అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 24, 25, 26, 27. జగత్తును అందలి సమస్త అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 24, 25, 26, 27. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు, జగత్తును, ఈ జగత్తులో ఈ ప్రపంచంలో సమస్తమును పుట్టించిన దేవుడు, తానే ఆకాశమునకును భూమికిని ప్రభువునై, తానే ఆకాశానికి ఉన్న భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. మీరు కడుతున్న గుడుల్లో ఆయన ఉండడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని, అందరికీ జీవాన్ని ఇస్తాడు, ఊపిరిస్తాడు. సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు.
మరియు యావత్ భూమి మీద యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి ఆదామనే ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొందురేమో అని తనను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వీరే కాలంలో వెదకాలో ఆ కాలాన్ని వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను వీరు ఎక్కడ ఉండాలో అక్కడ నుండి కదలకుండా ఉండాలని నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవరికి కూడా దూరంగా ఉండడు. బా, ఎంత మంచి దేవుడు అండి బాబు, మనకి ఎంత మంచి దేవుడు అండి. మంచి దేవుడు, మంచి దేవుడు, మంచి దేవుడు. మీకు తెలుసా? మంచి దేవుడిని మీరు కలిగి ఉన్నారా? మంచి దేవుడితో బంధం కలిగి ఉన్నారా? మంచి దేవుడు మాటలు వింటున్నారా? మన ఆకలిని తీర్చే దేవుడు, మన కష్టాలను లేకుండా చేసే దేవుడు, మన రోగాల నుండి కాపాడే దేవుడు, ఆపదల నుండి కాపాడే దేవుడు. ఒంగోలు భూకంపం, ఒంగోలు అంటే తెలుసు కదా, ప్రకాశం జిల్లా భూకంపం. వాటి వేళ కదిలితే మనం కనబడం, నేల కదిలింది అనుకో మన కాళ్ళ కింద నిలబడడం, పడిపోతాం, తూగిపోతాం, మన బ్యాలెన్స్ మనం గ్రావిటీ దెబ్బతింటుంది. చల్లంగా నిన్ను కాపాడుతున్నాడే దేవుడు అనుక్షణం. ఆయనకు నువ్వెంత భయపడి లోబడాలి. చదువునైనా జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశానికి భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో మీరు కట్టే ఆలయాల్లో దేవుడు ఉండడు. ఆయన అందరికీ జీవమును అందరికీ జీవాన్ని ఊపిరిని సమస్తమును దయచేయవాడు. కనుక తనకు ఏదైనా కొదువు ఉన్నట్టు దేవుడు, ఒరే బాబు మీరు అన్నం వండండి, నాకు కూర వండండి, మంచి కూర వండి పెట్టండి అంటాడు దేవుడు. పాపం ఎప్పుడు అడగడండి ఆయన, మనల్ని ఏమైనా అడుగుతాడు? అడిగితే మనం బతుకుతామా? ఏమండి, పాపం దేవుడికి తినాలని ఎన్నెన్నో భక్తులు తెస్తుంటారు, వీళ్ళు తినేస్తారు. అంతే కదా, దేవుడు తినాలని అని. ఎంత మంచి దేవుడు అండి. ఎప్పుడైనా కుమార్తె ఇంటికి వచ్చినప్పుడు, కుమార్తె చిన్నప్పుడు అది బడి నుంచి వచ్చి వంటగదిలో ఉండి ఏదైనా పని చేస్తుంది అనుకోండి, తండ్రి అంటాడు, ఏంటమ్మాయి నువ్వు భార్యతో, ఏంటమ్మాయి దాని చేత పని చేయిస్తున్నావు, ఏంటమ్మాయి నువ్వు అంటే, తన కూతురు అలయకూడదు, తన కూతురు పని చేయకూడదు. ప్రేమ అండి అది. తండ్రికి కుమార్తె మీద ఉన్న అపారమైన ప్రేమ. అదే మగపిల్లడి చేత కాయగూరలు కోయిస్తుంది అనుకో తల్లి, తండ్రి వచ్చి ఏమంటాడు, ఏంటి వాడి చేత కోయిస్తున్నావేంటి నువ్వు? దేవుడు కూడా అంతేనర్రా, మన చేత పని చేయించుకునేవాడు కాడు. ఎంత మంచి దేవుడు. నీకేమైనా పని చెప్తున్నాడా? తన కోసం, రెండమ్మ నా ఒంటికి నూనె రాయండి, రెండమ్మ నా కాళ్ళు పట్టండి, రెండమ్మ వేడి చేసి నా తలకు నూనె రాయండి, రుద్దండి, రెండమ్మ నాకు స్నానం చేయించండి. ఏదైనా దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. ఆకలేస్తుంది, అన్నం పెట్టండి, పళ్ళు కొనివ్వండి, మంచి కూర వండి పెట్టండి అని దేవుడు ఎప్పుడైనా మిమ్మల్ని అడుగుతున్నాడు. ఏమన్నాడు రాశాడు ఆయన అక్కడ? తనకు ఏదైనా కొదువ ఉన్నట్లు మనుష్యుల చేతులతో సేవింపబడినవాడు కాదు. మన చేతులతో ఏ పని స్వయంగా చేయించుకోడు. అప్పుడప్పుడు కూతురు మంచిగా కూర వండింది అనుకోండి, తండ్రి ఊరికి వెళ్ళేటప్పుడు కూతురు దగ్గరికి వెళ్ళేటమ్మా నీ చేతులతో ఇవాళ నువ్వు ఆ కూర ఉండే తల్లి నేను తింటాను అంటాడు తండ్రి. కూతురు ఉండే కూర తండ్రికి ఇష్టం కనుక ఈ తండ్రి అయినా అది చెప్తాడు, కానీ పరలోకపు తండ్రి మనకి ఏది చెప్పడు.
మంచి దేవుడు. అంత మంచి దేవుడు మీకేం అర్థమయ్యాడు? మీకేం విషిదపరిచాడు? మీకేది విషిదమై ఉంది? గాడ్ బ్లెస్ యూ. రేపు కలుసుకుందాం. సెలవు. పువ్వును చూస్తే చెబుతోంది చేసింది దేవుడని, శూన్యంలో భూమే చెబుతోంది ఆధారం